దేవస్థాన అభివృద్ధి, ఆలయ ఆదాయం వినియోగం, అక్రమ కట్టడాల అంశాలపై దేవస్థానం ఈవో పాండురంగారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆలయ అభివృద్ధి పనులను అడ్డుకోవడం సరికాదని, భక్తులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఆలయానికి 100 మీటర్ల పరిధిలో అక్రమ కట్టడాలు ఉన్నాయని, గతంలో దేవస్థానానికి వచ్చిన ఆదాయం ఎక్కడికి వెళ్లిందనే అంశంపై సమీక్ష అవసరమని ఈవో పేర్కొన్నారు. తాను బాధ్యతలు చేపట్టిన అనంతరం భక్తుల సహకారంతో సుమారు ఏడాది కాలంలోనే 5 కోట్ల మేర ఆదాయం సమకూరిందని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఉచిత అన్నదాన సత్రం, వసతి గదులు, మరుగుదొడ్లు తదితర మౌలిక వసతుల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. నూతన భవనాల నిర్మాణానికి కొందరు అడ్డంకులు సృష్టించడం, కోర్టును ఆశ్రయించి స్టే తీసుకురావడం జరుగుతోందని ఆయన ఆరోపించారు. భక్తులకు వసతులు కల్పిస్తుంటే అడ్డుకోవడం ఎందుకు? దేవుని సొమ్మును వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించడానికి నేను అంగీకరించను అని ఈవో స్పష్టం చేశారు. ఈవోగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తనకు ప్రాణహాని ఉందని పాండురంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాళ్లు చేతులు విరుస్తామంటూ బెదిరింపులు కూడా వచ్చినట్లు పాత్రికేయుల సమక్షంలో వెల్లడించారు. దేవస్థాన ఆస్తులు, ఆదాయాలను కాపాడేందుకు వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని తెలిపారు. దేవస్థానానికి సంబంధించిన సర్వే నెంబర్ 5లోని భూమిని ప్రైవేట్ వ్యక్తులకు దానం చేసిన అంశంపైన సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ప్రశ్నించారు. యాగంటి బసవన్నకు ఉన్న చారిత్రక ప్రాధాన్యతను కాపాడుతూ ఆలయ ఆస్తులను పరిరక్షించడం అందరి బాధ్యత అన్నారు. బాగా ప్రతి సంవత్సరానికి వచ్చేసి వేల సంఖ్యలో పెరిగిపోతూ ఉన్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ మనం ఏర్పాటు చేయడం బాధ్యత మా డిపార్ట్మెంట్ మీద ఉంది. కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టవలసి వచ్చింది. మినిస్టర్ గారు వచ్చేసి ఒక హైదరాబాద్ నుంచి ఒక భక్తుని పట్టుకొని 3 కోట్లతో 20 రూములు కట్టించడానికి ఏర్పాటు చేశారు. దానికి కానీ అక్కడ ఇల్లీగల్ మైనింగ్ చేసినాడు, ఇల్లీగల్ కాంట్రాక్ట్ చేసినాడు అని చెప్పేసి కోర్టుకి వేశారు నా మీద. నాకు మైనింగ్ చేసే దమ్ము ధైర్యం ఉందే నాకు. నేను ఒక సాధారణ ఉద్యోగి, నేను మైనింగ్ చేశాను. ఇంత నీచాతి నీచంగా, ఇంత గోదాతి ఘోరంగా మాట్లాడము, బుద్ధలో కాలు చేస్తామంటారు, చంపుతామంటారు. నాకు ప్రాణభయంగా ఉంది. ఇప్పుడు మేము ఏదో ఉద్యోగం కదా కడుపు తిట్టే మేము వచ్చింటాం, కానీ ఇక్కడ ఏదో మేము ఒక నాయకునితో మెప్పులు పొందాలో, ఒక నాయకునితో తిట్లు తినాలని మేము రాలేదు. నాకు అంతా సమానమే, పాలకులంతా సమానమే. మాకు ఎవరు గవర్నమెంట్ ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి మేము పనులు చేయించుకున్న దానికోసం పోతాం, కానీ డెవలప్మెంట్ కోసం యాక్టివిటీస్ కోసం పోతాం, కానీ మేము అంతకుమించి మా స్వార్థాల కోసం మేము అయితే పోవట్లేదు. ఆయనకి ఏం సంబంధం మినిస్టర్ గారికి, అదండి మినిస్టర్ గారికి ఆయనే స్వయాన ఒక భక్తుని పిలిపించుకొని 3 కోట్లు ఇచ్చి రూములు కట్టించడానికి ఏర్పాటు చేసినాడు అదండి మినిస్టర్ గారు. దాన్ని కానీ అడ్డుకోవాలని చూస్తున్నారు. గతంలో ఎంత ఆదాయం వచ్చేది, ఇప్పుడు ఎంత ఆదాయం వస్తుంది? మేము వచ్చేపాటికి ఇంత ఆదాయం పెరిగింది. గతమంతా ఏమైంది ఆదాయాలు? దాన్ని ఎవరు అడగదు. ఇక డెవలప్ చేయకూడదు, ఆదాయం గురించి మాట్లాడకూడదు, రావాలా ఓకే తీసుకోవాలా పోవాలా, అట్లా అయిపోయి గతంలో పరిపాలన నడిచింది. ఇవన్నీ ఇప్పుడు అడ్డుకున్నందుకు మా మీద లేనిపోని అలిగేషన్స్ పెట్టి, లేనిపోని కోట్లకు పోయి నేను మైనింగ్ చేశానని చెప్పేసి, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కట్టినానని చెప్పేసి కోర్టుల నుంచి కానీ నాకు ఛార్జెస్ పెట్టించిన ఘనత ఈ పెద్ద మనుషులకు ఉందన్నమాట. మంచి చేస్తే ఛార్జెస్ పెట్టించుకున్నాం, ఆ బాధ మాకు ఉంటుంది. ఏమి పని చేయనోడు ఊరికే తినిపోయే వాళ్ళు అయితే వాళ్ళకు నమ్మకస్తులు అన్నమాట. ఎక్కడ ప్రతిదీ ఎవిడెన్స్తో ఉన్నాయి, ప్రతిదీ ఎవిడెన్సే. ఇన్ని చట్టాలు కట్టారే, మేమేమైనా అబ్జెక్షన్ చెప్పారా? మా గతంలో పనిచేసినట్టు కార్యనిర్వహణ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారా? ఈ ముందు ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి ప్రతి దానికి 500 మీటర్లు అంటున్నారు కదా, ఇప్పుడు 100 మీటర్లు లేవు, ఇవి అడ్డుకున్నారా? ఇప్పుడు 650 మీటర్లు ఉండడానికే మాకు నోటీస్ ఇస్తారు, ఇప్పిస్తున్నారు. వెనుకబడి ఈ ల్యాండ్ మాది, దానం చేస్తారు. మాకు అన్ని డిపార్ట్మెంట్ నుంచి ప్రతిదీ టెక్నికల్ శాంక్షన్, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, టెండర్ అప్రూవల్ అన్ని కాగితాలు మాకు వచ్చినాయి. అన్ని పర్మిషన్లు తీసుకొని డెవలప్మెంట్ చేస్తుంటే మీరు చేయకూడదు. ఇది అన్నదాన సత్రానికి 1,25,00,000తో దీనికి పర్మిషన్లు అన్నీ వచ్చాయి. దీన్ని మొదలు పెట్టాలా?
పెడతాం కానీ ఆపే ప్రసక్తే లేదు. కోర్టులోకి పోతారు, నేనేమో ఇల్లీగల్ మైనింగ్ చేశాను, ఇల్లీగల్ ఇది చేశాను అని చెప్పి కోర్టులకి మా మీద. ఏమన్నా యాగం చేస్తున్న ఆస్తి ఏమన్నా నేను ఎత్తుకొని పోయినా? డెవలప్ చేస్తున్నా కదా, ఇన్నేళ్ళ లేని డెవలప్ ఈ 1 yearలో చూపించాం కదా, కళ్ళ ముందు పెట్టి చూపించాం కదా. (1986లో 2 ఎకరాలు కలెక్టర్ గారు అలాట్మెంట్ చేశారు. 1986లో దాంట్లోనే ఇప్పుడు రూములు కట్టున్నాం మేము. ఇదేమో మేము ఏడన్నా దొంగ అన్యాక్రాంతంగా ల్యాండ్ తీసుకోను కట్టడం వల్ల మా ల్యాండ్లో దేవస్థానం వారు రూములు కట్టుంటే కానీ ఇన్ని సమస్యలు క్రియేట్ చేస్తున్నారే. ఇప్పుడు మా దేవస్థానం ల్యాండ్ వచ్చేసి సత్రాలకు పంచినప్పుడు మీకు తెలియదా సార్? 54 సెంట్లు ఇచ్చారు కదా. సెంట్లు ఇచ్చి 30 సెంట్లు అన్న వైశ్యాస్కి ఇచ్చారు, 24 సెంట్లు బ్రాహ్మిన్స్కి ఇచ్చారు. అది దేవస్థానం సర్వే నెంబర్ 5 దేవస్థానం ల్యాండ్. ఎక్కడికి? బసవన్న లేసే లంకేస్తాడు ఖచ్చితంగా. ఇంకా మీరు ఏమన్నా అడగదలుచుకుంటే చెప్పండి సార్. 57 సెంట్లు సార్, అది 54. దాని మీద మీరు ఏమైనా చర్యలు తీసుకుంటాం. చెప్పండి. సర్వే నెంబర్ 5 వచ్చేసి శ్రీ ఉమామేశ్వర స్వామి దేవస్థానం యాగం చేసుకుని సంబంధించిన భూమి అది. ఎవరైతే ఇప్పుడు ఉన్నారో వాళ్ళందరికీ నోటీసులు ఇస్తారు. అంటే మీ డిపార్ట్మెంట్ తరఫున ఇవ్వలేదా సార్? నేనే కన్సర్న్ దేవస్థానం ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నేనే కాబట్టి. కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదా అప్పుడు మీరు? మేము దేవస్థానం నుంచి ఎలాంటి పర్మిషన్స్ ఇచ్చి ఉండదు. గతంలో ఉన్న పని చేసినటువంటి ఈవోలు వచ్చేసి మా ప్రాపర్టీ రిజిస్టర్లో కానీ ఊరికనే బంజర్ భూమి అని రాసుకున్నారు. కానీ నేను వచ్చిన తర్వాత సర్వే చేయించాను. సర్వే చేయించిన తర్వాత పక్కా మా ల్యాండ్ అని తేలినాకనే నేను ఇప్పుడు వాళ్ళకి నోటీసులు ఇస్తాను. అట్లానే సర్వే నెంబర్ 6లో వచ్చేసి కాటసాని రామగోపాల్ రెడ్డి గారు వచ్చేసి యాగశాల కట్టాలని, వేద పాఠశాల కట్టాలని చెప్పేసి 85 సెంట్లు భూమి దేవస్థానానికి రిజిస్టర్ చేసి ఇచ్చున్నారు. ఆ భూమిలో కానీ మళ్ళీ ఆయన వచ్చేసి యాగశాల కట్టుకొని ఉన్నారు. వాళ్ళకి కానీ నోటీస్. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్సా నిపుణులు.
రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190.